తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? లోక్సభ ఎన్నికలతో వాయిదా పడ్డ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో ఈ విషయంపై క్లారిటీ రానుందా? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కొంతకాలం మంత్రివర్గ విస్తరణపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉండేవి. ఈ క్రమంలో ఈసారి పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు సైతం ఒకేసారి ప్రకటించనున్నట్లుగా సమాచారం. ఇంతకు కేబినెట్లోకి వచ్చే ఆ మంత్రులు ఎవరు? కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు ఎవరిని వరించనున్నాయి? రేవంత్ కొత్త టీం మెంబర్స్ ఎవరు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత అధికారానికి దూరమైంది. మళ్లీ అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో పాలనలోనూ ప్రత్యేకత చూపడానికి ప్రయత్నిస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గత కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా అందరినీ కలుపుకుపోతూ పాలన సాగిస్తున్నారు. సమిష్టి నిర్ణయాలతో ప్రజాపాలన సాగిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నారు. ఇక హామీల్లో కీలకమైన రుణమాఫీ కూడా చివరి దశకు వచ్చింది. ఇప్పటికే 1.5 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశారు. ఆగస్టు 15 నుంచి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. దాదాపు 9 నెలలుగా 11 మంది మంత్రులతోనే పాలన సాగిస్తున్న సీఎం మిగిలిన ఖాళీలు భర్తీ చేయడంపైన దృష్టి పెట్టనున్నారు. తన టీంలోకి కొత్త వారిని తీసుకురాబోతున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణపైన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా పార్టీ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ ఢిల్లీలోనూ 2 రోజుల్లో పార్టీ హైకమాండ్తో భేటీ కానున్నారు. ఆ సమయంలోనే నూతన పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు. రేవంత్ మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉంది. అయితే ఒకేసారి 6 పదవులు భర్తీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. 4గురిని మాత్రమే ప్రస్తుతానికి ఎంపిక చేసినట్టు సమాచారం. గ్రేటర్ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మంత్రి పదవుల రేసులో నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ మంత్రి పదవులకు పోటీ పడుతున్నారు. ప్రాంతీయ సామాజిక సమీకరణలో భాగంగా సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు మంత్రి పదవులకు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్గా ఎస్టీని నియమిస్తే బాలు నాయక్కు డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాల నుంచి టీపీసీసీ చీఫ్ను నియమిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు బాలు నాయక్ కూడా మంత్రి పదవి రేసులో ఉంటారు. ఆదిలాబాద్లో వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, గడ్డం వినోద్ పోటీలో ఉన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఇక బీసీ కమిషన్ చైర్మన్ పోస్టును మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్ పోస్టు కీలకంగా మారింది. ఈ పదవికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, గోపిశెట్టి నిరంజన్లో ఒకరికిచ్చే ఛాన్స్ ఉంది. రైతు, విద్యా కమిషన్ చైర్మన్లుగా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు ఖరారైనట్లు సమాచారం.